దేవుని మాట్లాడే మాటలు, దేవునికి మానవుని పట్ల ఉన్న ఉద్దేశం గ్రహించాలి. మనం దేవునికి నీ పట్ల ఉన్న ఉద్దేశం ఏంటో గ్రహించాలి. అది గ్రహించలేంత కాలం ఎన్ని మేళ్ళు వచ్చినా, ఎన్ని దీవెనలు వచ్చినా వ్యర్థంగా అయిపోతుంది. ఎవరైతే దేవుడికి నా పట్ల ఉద్దేశాలు ఏంటో గ్రహించుకొని ఆ ఉద్దేశం ప్రకారంగా, అంటే దేవుని ఉద్దేశం ప్రకారంగా ప్రతి మానవుడు జీవిస్తే వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి అని మనం నేర్చుకుంటున్నాం. అందుకు మనం దేవుని ఉద్దేశాలు ఏమిటాయి అంటే ఈ 3 రోజులు నేర్చుకున్నాం. మనం దాన్ని చెప్పి ముఖ్య చేస్తాను. నేను ఏంటాయి అంటే, నీవు క్రీస్తు యేసు స్వరూపంలోకి మార్చబడాలి. ప్రతి క్రైస్తవ సంఘం, ప్రతి విశ్వాసి క్రీస్తు యేసు స్వరూపంలోకి మార్చబడాలి. విశ్వాసుడు అయ్యా అని నువ్వు చెప్పుకుంటూ సరిపోదు. విశ్వాసం ఏమవ్వాలంటే మార్చబడాలి. ఎందులోకయ్యా అంటే క్రీస్తు యేసు స్వరూపంలోకి, యేసయ్య రూపంలోకి నువ్వు మారిపోవాలి. అది ప్రశ్న. నువ్వు మారిపోయావా? మార్చబడ్డావా? బాప్తిసం పొందిన నీవు, రక్షణ పొందిన నీవు క్రీస్తు యేసు స్వరూపంలోకి మార్చబడ్డావా? అది లేకపోతే యేసయ్య అన్నాడు, నీ పట్ల నాకు ఉద్దేశం ఉందయ్యో. ఏమిటంటే నీవు నా స్వరూపంలోకి మారాలి. నా స్వరూపంలోకి మారితేనే నీకు నాకు సంబంధం అని తెలియపరిచారు. రెండోది, క్రీస్తు యేసు ఉద్దేశం ఏంటంటే నీవు సృష్టిలోనే పదవ ఫలంగా ఉండాలని, మొదటివాడుగా ఉండాలని, జ్యేష్ఠుడుగా ఉండాలని, యేసు బిడ్డగా ఉండాలని, యేసుక్రీస్తు ప్రభుకి పెద్ద కుమారుడుగా ఉండాలని అని ఉద్దేశం. మరి నీవు యేసుక్రీస్తు ప్రభుల వారి ఉద్దేశం ప్రకారంగా పదవ ఫలంగా ఉండవా? నువ్వు పదవ ఫలంగా ఉండాలని సత్యవాక్యము చేత ఆయన నిన్ను కనెను. సత్యవాక్యము చేత ఆయన నిన్ను కన్నాడు. కన్నాడంటే ఆయన తండ్రి అయితే, కన్నవాడు తండ్రి అయితే, నువ్వు ఆయన కుమారుడు అయితే నీ స్థానం ఏంటంటే ప్రథమ స్థానం, ప్రథమ ఫలం ఉండాలని యేసు ఉద్దేశం. మరి యేసు ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నావా? యేసు ప్రభు ఉద్దేశాలు నెరవేర్చే క్రైస్తవులుగా ఉన్నామనో ఆచారంగానే, అలవాటుగానే వెళ్ళాలి కాబట్టి, రావాలి కాబట్టి వచ్చాము, వెళుతున్నామో, లేకపోతే యేసయ్యో నీ ఉద్దేశాలు నేను నెరవేరుస్తున్నానయ్యో, నా పట్ల నీకున్న ఉద్దేశాలు నేను నెరవేరుస్తున్నానయ్యో, నా పట్ల నీకున్న ఉద్దేశం ఏదంటే నేను శ్రేష్టంగా ఉండాలయ్యో, ప్రథమ ఫలముగా ఉండాలని కోరుకున్నావయ్యో, అలాంటి స్థితిలో నేను ఉంటాను ప్రభు అని ఎవరైతే ప్రథమ ఫలములోకి వస్తారో వారి జీవితాల్లో గొప్ప మేలు. దానికి 3 విషయాలు, దీనికి 4 విషయాలు చెప్పే రాత్రి మనం. మూడవది ఏంటంటే క్రీస్తు యేసు ప్రభుతో నడవాలని. ఆయన ఉద్దేశం ఏంటంటే నా చేత విమోచించబడ్డవారు, నా రక్తంలో కడగబడ్డవారు, నా పిల్లలైన వారు నాతోనే కలిసి నడవాలి, నాతో కలిసి జీవించాలి, నాతో కలిసి ఉండాలి అని యేసయ్య ఉద్దేశం ఉంది. అలా కలిసి నడవడానికి ఏం కావాలి అంటే, 1 పరిపూర్ణ పరిశుద్ధ జీవితం కావాలి, 2 నిందారహితంగా ఉండాలి, 3 నీతిమంతుడుగా ఉండాలి, 4 యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇష్టమైన జీవితం జీవించాలి. అప్పుడే నువ్వు యేసుతో కలిసి నడవగలవు. నడుస్తున్నావా? యేసుతో నడుస్తున్నావా?
నడవలేకపోతున్నామంటే ఈ 4 గుణాలు నీలో లేవన్నమాట. అవి లేని కారణం చేత యేసయ్య ఎక్కడ ఉండలేకపోతున్నావు. యేసయ్యతో వాక్యంతో కలిసి నడిచి జీవించలేకపోతున్నాం. యేసయ్య అంటాడు, ఇప్పుడైనా సరే మీరు నా ఉద్దేశాలు నెరవేర్చండి అయ్యో. ఇంతవరకు మీకోసం జీవించావయ్యో, ఇక్కడ నుంచి అయ్యో నా ఉద్దేశాలు నెరవేరుస్తూ నాతో కలిసి నడవండి అయ్యో యేసయ్య మాట్లాడారు. మరి యేసయ్య ఉద్దేశాలు నెరవేరిస్తే మన మనుషులు మానవులు చాలా తెలివైనటువంటి వారు. మానవులు చాలా తెలివైన వారు. అందుకు క్రైస్తవులు చాలా తెలివిగా ఉంటారు. లాభాన్ని ఆపేక్షించకుండా దేన్ని చెయ్యి మనం. ప్రతి క్రైస్తవుడు లాభాన్ని ఆపేక్షించకుండా ఏ పని చేయరు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఆయన ఏమో నాతో నా ఉద్దేశాలు నెరవేర్చయ్యా అంటున్నాడు. మనిషి ప్రశ్న ఏంటంటే నేను నీ ఉద్దేశాలు నెరవేరిస్తే నాకు వచ్చే లాభం ఏందయ్యా? నీ ఉద్దేశం మంచివే. నేను ఈ ఉద్దేశం నెరవేర్చంటే చాలా స్ట్రాంగ్గా ఉండాలి, నిష్ఠగా ఉండాలి, భక్తిగా ఉండాలి. అయితే నేను ఉంటే నాకు వచ్చే లాభం ఏంటి అంటే ఉదయం చెప్పాడు ఆయన, నీవు నా ఉద్దేశాలు నెరవేరిస్తే నీ కొమ్ము చదువుదావా? చూడండి 92 కీర్తన 10 చదువుదాం. 92:10 గురిపోతు కొమ్మ వలె నీవు నా కొమ్మును పైకెత్తావు. మనలాగా అడిగాడు దావీదు, అయ్యో నేను నీ ఉద్దేశాలు నెరవేరుస్తున్నాను అయ్యో, నీ ఉద్దేశానుసారంగా జీవిస్తున్నాను అయ్యో, మరి నేను ఉద్దేశం ప్రకారం జీవిస్తే నాకేంటి లాభం అయ్యో అని దావీదు దేవుణ్ణి అడిగాడు. దేవుడు చెప్పాడు, దావీదు నీ కొమ్ముని పైకెత్తాను అయ్యో అన్నాడు. కొమ్ము అంటే నాకు అర్థం చెప్పదు. నేను కొమ్ము అంటే ఒకటి అధికారం వచ్చుటో, నమాయకుడు అయ్యో, అయోగుడు అయ్యో, ఏ యోగ్యత లేదయ్యో, యోగ్యత లేదు, నీకు రాజ్యాధికారం ఇచ్చాను నేను. నీకేది అధికారం కావాలంటే దేవుని ఉద్దేశం నెరవేర్చాలి. అధికారం ఊరిని అటదారులు వచ్చేదండి. అటదారులు అధికారం వచ్చిందంటే అది పాడైపోతుంది, కానీ ఎప్పుడు క్షేమకరంగా ఉండదు, ఏముండదు. నీకు అధికారం రావాలి. యేసయ్య అన్నాడు, నీవు గుర్రపోతు కొమ్ము వలె నీ కొమ్ము హెచ్చిస్తాను నేను. ఎలాగయ్యా అంటే నీవు హెచ్చించబడతావయ్యా. నీ కొమ్ము అంటే కొమ్ము దేని గుర్తు అంటే అధికారానికి గుర్తయ్యా. ఎక్కడయ్యా అధికారం అయ్యా అంటే ఆయన చెప్పాడు, ఒకటి నీకు రాజ్యాధికారం ఇస్తున్నాను అయ్యో, రాజ్యాధికారం ఇస్తున్నాను అని చెప్పాడు. రెండోది సంఘాధికారం ఇస్తున్నాను, సంఘాన్ని పరిపాలించే అధికారం నేను నీకు ఇస్తా. సంఘములో సంఘాన్ని నడిపే అధికారం నేను నీకు ఇస్తాను. ఎప్పుడయ్యా అంటే నీవు దేవుని ఉద్దేశాలు నెరవేర్చినప్పుడు మాత్రమే అవి నీకు వస్తాయి. అందుకు యేసయ్య అన్నాడు, నేను ఉద్దేశాలు నెరవేర్చాలని చెప్పాను. ఆయన అడిగే ప్రశ్న ఏంటంటే నేను ఉద్దేశాలు నెరవేరిస్తే లాభం ఏంటంటే ఒకటి నీకు అధికారం ఇవ్వబడుతుంది చెప్పాడు. రెండోది నా ఉద్దేశాలు నెరవేరిస్తే రెండో లాభం ఏంటంటే నువ్వు శక్తి కలిగి ఉంటావయ్యో. నీకున్న శక్తి కొంచెమే, నీకున్న బలం కొంచెమే. నీకు కొంచెం శక్తి వల్ల ఏ కార్యాలు చేయలేకపోతున్నావయ్యో. నేనయ్యో శక్తి లేదయ్యో, బలము లేదయ్యో, బలహీనుడయ్యో, నీకు శక్తి కావాలయ్యా అని నా ముందుకు వచ్చి నోరు తెరిచి అడుగుతూ ఉంటే వారు నోరు తెరిచి అడుగుచుండగానే ఆత్మ వారు నోటిలో దిగాను. శక్తి కలిగాను, శక్తిమంతులుగా వచ్చాను. అంటే ఎవరైతే దేవుని చిత్తాన్ని దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తారో వారు శక్తి కలిగిన వారుగా ఉంటారు. ఏ శక్తి అయ్యా అంటే ఆత్మశక్తి, ఆత్మ బలము కలిగిన వారుగా ఉండి దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచంలో క్రీస్తు యేసు సువార్త ప్రకటించేవారుగా ఉంటారయ్యా అని చెప్పాడు. మూడో చెప్పాడు ఆయన,
నీ ఉద్దేశాలు నెరవేరిస్తే నాకు లాభం ఏంటంటే అని చెప్పాడు. నిన్ను నేను హెచ్చిస్తానయ్యో, ఘనపరుస్తానయ్యో. ఎలా హెచ్చిస్తావయ్యో? ఎలా అయ్యా? నువ్వు ఎప్పుడైతే నీవు నా ఉద్దేశాలు నెరవేర్చేవాడుగా ఉంటే, నెరవేర్చే సంఘంగా ఉంటే, యేసు క్రీస్తు ప్రభుల వారి ఉద్దేశాలు ఏ సంఘం, ఏ వ్యక్తి నెరవేరుస్తారో వారు సృష్టిలోనే నిన్ను హెచ్చిస్తారయ్యో. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 19 చదువుదాం. ద్వితీయోపదేశకాండం 26:19. తాను సృష్టించిన సమస్త జనముల కంటే నీవు కీర్తి, ఘనత, పేరు కలుగునట్లు నిన్ను హెచ్చిస్తానని నేను గమనించాలి. ఈ సృష్టిలోనే అందరిలో కంటే, మనుషులందరిలో కంటే, జనులందరిలో కంటే నిన్ను నేను హెచ్చిస్తాను. ఎప్పుడయ్యా అంటే నీవు యేసుక్రీస్తు ప్రభుల వారి ఉద్దేశాలు నెరవేర్చాలి. యేసు ప్రభు కోరికలు తీర్చాలి. నువ్వు యేసులాగా జీవించాలి. నువ్వు యేసు వాక్యం ప్రకారం జీవించాలి. నువ్వు అప్పుడు నీకయ్యా పేరు, కీర్తి, ఘనత వచ్చిందయ్యా. అందరికంటే ఎక్కువగా ఈ పేరు, కీర్తి, ఘనతలు తెచ్చుకుంటూ వచ్చే కాదండి. ఒకటి తెచ్చుకుంటే, డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే అవి మన సంఘాల్లో కూడా సంఘ పదవి ఎక్కుతారు. ఎక్కినాక పదవులు ఉంటాయి. ఆ పదవులు ఇచ్చేది అయ్యగారు ఇస్తాడు. ఎక్కి పెద్దలండి రాత్రులు వస్తారు అయ్యగారి దగ్గరికి. అయ్యగారండి, ఈ పదవి నాకు కావాలయ్యా, నీ బట్టలు కుట్టిస్తాగా అంటాడు. ఈ పదవి కావాలయ్యా, నీ బండి కొనిస్తాగా అంటాడు. పదవి ఇచ్చి కొడతాడు. పదవి ఇచ్చేది ఎవరు? అయ్యగారిస్తాడు పదవి. సంఘపతి పదవి చేసే ఈడో అయ్యగారికి పదవులు అయ్యగారికి ఉంటే ఈ పదవి నువ్వు సరిపోతాడు, ఆ పదవి ఇస్తాడు. చాలా సంఘాల్లో పదవుల కోసం పోట్లాడుకుని అయ్యగారిని కాకబెట్టేసి అయ్యగారు కొనేస్తారు. నేనంట అలా కొనుక్కుంటే వచ్చేది కాదు పదవే, అలా కొంటూ వచ్చేది కాదు హెచ్చింపనేది. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారి ఉద్దేశాలు నెరవేర్చేవాడుగా ఉంటే, యేసుక్రీస్తు ప్రభు ఉద్దేశాలు నెరవేర్చగలిగితే నా దేవుడు నిన్ను హెచ్చించి మంచి పేరు, మంచి ఘనత, గౌరవంతో నిన్ను నింపేవాడు యేసయ్య. అందుకని ఆ ఘనత, గౌరవం నీకు రావాలంటే నువ్వేం చేయాలి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఉద్దేశాలు నెరవేర్చేవారుగా ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. 89వ కీర్తన 19వ వచనం చదువుదాం. 89వ కీర్తన 19వ చదువుదాం. గమనించాలి. అప్పుడు నీ దర్శనమున నీ భక్తులతో ఇలా మాట్లాడుతున్నావయ్యా. నా భక్తులారో మీరు అందరయ్యో నా ఉద్దేశాలు నెరవేరుస్తున్నారయ్యో. నా భక్తులారో మీరు భక్తులయ్యో, నా భక్తులు మీరు నా భక్తులు కాబట్టి నా ఉద్దేశాలను నెరవేరుస్తున్నామయ్యా. అప్పుడు దర్శనమందు దేవుడు అన్నాడు, యెహోవా ఉద్దేశాలు నెరవేరుస్తున్న భక్తులారా, దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తున్న భక్తులారా, నేను ఒక శూరునికి సహాయం చేసి ఉన్నాను. ఏర్పరచబడిన ఒక్కరిని రక్షించరయ్యా. ఎవరయ్యా ఆయన? శూరుడయ్యా. ఎదురశూడయ్యా అంటే అతడు ఎన్నో ఆటంకాలయ్యా. నా ఉద్దేశాలు నెరవేరుస్తున్నాడయ్యా. అతని మీద ఆటంకాలు, శోధనలు, అడ్డులు, క్రియములు అన్నీ వచ్చినాయ్యా. అన్నీ జయించి శూరుడి వల్లే నిలిచి ఉన్నాడయ్యా, నిలబడ్డాడయ్యా. నిలబడితే ఆయన నేను హెచ్చించనయ్యా. మన జీవితాలండి హెచ్చింపు రావాలంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశాలు నెరవేర్చేవారుగా ఉంటే దేవుడే నిన్ను హెచ్చించి గొప్ప జనముగా, గొప్ప వ్యక్తిగా చేసి పేరు ప్రఖ్యాతులతో నింపేవాడుగా ఉంటాడని
లేఖనాల్లో రాయబడింది. మరొక మాట యెషయా గ్రంథం 52:13 చూద్దాం. యెషయా 52:13. యెషయా 52:13. ఆలకించుడి నా సేవకుడు. ఎవరైనా దేవుని చిత్తాన్ని జరిగించే వాళ్ళందరూ దేవుని సేవకులే. దేవుని ఉద్దేశాలు జరిగించేవాడు, దేవుని ఉద్దేశాలు జరిగించే ప్రతి ఒక్కరూ దేవుని సేవకులే. నా సేవకుడు ఎలాంట వివేకముగా ప్రవర్తించాడయ్యా. ఎలాగంటే నా ఉద్దేశాలు నెరవేరుస్తున్న సమయంలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో శోధనలు, ఎన్నో వ్యాధులు, ఎన్నో బాధలు వచ్చినాయ్యా. అయినప్పుడు వివేకము కలిగి, తెలివి కలిగి ప్రతి సమయంలో ప్రభు ఎక్కడో జారిపోకుండా, పడిపోకుండా తండ్రి నీ ఉద్దేశాన్ని వివేకముతో నెరవేర్చాడు కాబట్టి అతను నేను హెచ్చించనయ్యా. నా ఉద్దేశాలు ఎవరు నెరవేరుస్తూ ఉంటారో, నా ఉద్దేశాల ప్రకారం ఎవరు జీవిస్తూ ఉంటారో వారిని నేను హెచ్చించి గొప్పవారిని చేస్తానయ్యా. ఎవరంటే నీవు అనుకోవచ్చు, యేసయ్య నమ్ముకున్నారయ్యా, ఏంటి ప్రయోజనం, నీ వల్ల ఏంటి ఉపయోగం? ఒక వ్యక్తి దేవుళ్ళలోకి వచ్చి రక్షణ పొంది మార్పు పొందితే నేను చూసి ఎవరైనా ఈ విశ్వాసే చెబుతున్నారా? నీ మాటలు బాగోవు, నీ ప్రవర్తన బాగోదు, నువ్వు నడిచే విధానం బాగోదు, ఏది బాగోదు. అలాంటప్పుడు నువ్వు ఎలా హెచ్చించబడతావయ్యా? దేవుని క్రియలు నీలో ఎక్కడ, దేవుని పని నీలో ఎక్కడ, దేవుని వాక్యం నీలో ఎక్కడుందయ్యా? అందుకే హెచ్చింపు లేదు, ఆశీర్వాదం లేదు. యేసయ్య అన్నాడు, నా ఉద్దేశాలు ఎవరు నెరవేరిస్తే నేను వారిని హెచ్చిస్తాను చెప్పాడు. చివరికి చెప్పాడయ్యా, నేను నీవంటే నీ మీద కటాక్షి ఉందయ్యా అన్నాడు. నేను అడిగాడు ఆయన, అయ్యా నా మీద అంత కటాక్షం ఉంటానికి కారణం ఏంటయ్యో? దేవా, అనామోకున్నయ్యో, నేను నత్తివాడిని, నేను మాటలు రావు నాకయ్యో, నువ్వు పనికి బలుడయ్యో నేను. అయితే నన్ను అంతగా హెచ్చించడానికి, నా మీద నీ కటాక్షం, నీ కనికరం రావటానికి కారణం ఏంటయ్యో అని అడిగాడు. దేవుడు చెప్పాడు, నీవు నా ఎదుట, నీవు నా ముందు నా ఉద్దేశాలు నేనేం చెప్పాను, ఏం అడిగాను, ఏం చేయమన్నాను, నా ప్రతి ఉద్దేశాన్ని జరిగించవయ్యో, నెరవేర్చవయ్యా. ఏది ఆపకుండా నేను ఏది చెప్పానో, ఏది నెరవేర్చమన్నానో ప్రతి ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చవయ్యా. అందుకని నీ మీద నాకు కటాక్షము, దయ, కనికరము, నీ మీద, నీ కుటుంబం మీద, నీ బిడ్డల మీద శాశ్వతమైన కటాక్షం ఉందయ్యో. నిర్గమాకాండం 33:17 చదువు, వాక్యం బిగుద్దాం, టైం అయిపోయింది. నిర్గమాకాండం 33:17. యెహోవా చేసేదను నీ మీద నాకు కటాక్షం కలిగిందయ్యా. ఎవరి మీద? మోషే మీద. ఎవరి మీద? మోషే మీద. ఎందుకయ్యా మోషే మీద అంత కటాక్షం ఏంటి? దేవుడు చెప్పాడు, మోషే నా ఉద్దేశాలు మొత్తం నెరవేర్చాడు. ఎప్పుడయ్యా? నేను పిలిచింది మొదలుకొని చనిపోయిన దాకా మోషే అనే వ్యక్తి, మోషే అనే విశ్వాసి, మోషే అనే నా కుమారుడు నా ప్రతి ఉద్దేశాన్ని నెరవేర్చాడయ్యా. అందుకయ్యా అవమానాలు, కష్టాలు, నిందలు, బాధలు, ఆటంకాలు ఎన్నో వచ్చినాయ్యా. అన్నీ అధిగమించి అతడు నా పక్షంగా నా ఉద్దేశాలని నెరవేర్చాడయ్యా. అందుకని అతని మీద, అతని సంతానం మీద, అతని బిడ్డల మీద, అతని కుటుంబం మీద అయ్యా నా కటాక్షం ఉండి ఆ కుటుంబాన్ని దీవిస్తున్నానయ్యా అని చెప్పాడు. దేవుని పిల్లలారా, దేవుని కటాక్షము నీకు కావాలా? ఎప్పుడు ఆలోచించావు నువ్వు? మా ఇంటి మీద యేసయ్య కటాక్షం ఉందని ఎప్పుడు ఆలోచించావా? నా ఇంటి మీద దేవుని కటాక్షం ఉందో లేదో ఆలోచన చేసావా? ఏదో ఉదయం వచ్చింది, తెల్లారింది, లేచిపోయాం,
పని చేసాం, మళ్ళీ నెలంతా అయిపోయింది, మళ్ళీ పనికి వెళ్ళాం, డబ్బు తెచ్చాం, తిన్నాం, తాగాం, ఇలా అట్లా సంవత్సరాలు గడిచిపోయినా కానీ నా ఇంటి మీద దేవుని కటాక్షం ఉందో